వాస్తు అన్న పేరుతో ఈ మధ్యకాలంలో నేను చాలా కుటుంబాల్లో చూశాను, చాలా మందిలో చూశాను. వాస్తు అన్న పేరుతో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని నమ్మి, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని నమ్మి ఇష్టం వచ్చినట్టు ఇల్లును పాడు చేసుకుంటున్నారు. పలానా ఆయన చెప్పాడండి ఇక్కడ కిటికీ పట్టితే చాలా బాగుంటుంది అన్నాడు. పలానా ఆయన చెప్పాడండి ఇక్కడ బాత్రూమ్ తీసేయమన్నాడు. పలానా పంతులు గారు ఎవరో చెప్పారండి ఇక్కడ దర్వాజా తీసేయమన్నారు. పలానా పంతులు గారు చెప్పారండి ఇక్కడ వార్డ్రోబ్ తీసి ఇంకో చోట పెట్టమన్నారు. ఇట్లా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నమ్మి మీ బంగారు గృహాన్ని, ఇల్లుని పాడు చేసుకుంటున్నారు. నేను ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో చూశాను, చాలామందిలో చెప్పాను. సింపుల్గా ఒకటి ఆలోచించండి అమ్మా, విల్లాస్ అయినా అపార్ట్మెంట్లు అయినా కట్టే బిల్డర్సే వాస్తు చూసే కడతారు. ఎందుకంటే వాళ్ళకి సేల్ అవ్వాలి కదా, వాళ్ళకి సేల్ అవ్వాలి కదా. డిజైన్ వేసే ఇంజనీర్సే వాస్తు చూసే పెడుతున్నారు. ఇంకా మీరు ఎందుకమ్మా దాన్ని తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని నమ్మి మీ ఇల్లుని పాడు చేసుకోవడం? మీకు ఏదైనా నెగిటివిటీ జరుగుతుందంటే మీకు ఆచారం బాగాలేకపోయి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో ఇంకేదైనా నరఘోష అయి ఉండొచ్చు. మంచి నాలెడ్జ్ ఉన్న సిద్ధాంతిని సంప్రదించి దానికి రెమెడీస్ పాటించాలి. కానీ పలానానే చెప్పాడు ఇక్కడ కిటికీ తీసేయమన్నాడు, పలానానే చెప్పాడు ఇక్కడ తలుపు పెట్టమన్నాడు. దయచేసి చెప్తున్నా, ఇట్లా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నమ్మి మీ ఇల్లుని, గృహాన్ని పాడు చేసుకోకండి. ఆలోచించండి.